రేవంత్ సర్కార్ దౌర్జన్యాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందో రాహుల్ గాంధీకి తెలుసా అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాలు నాశనం చేసి విద్యార్థులను వారి భవిష్యత్తును నాశనం చేయటమే కాంగ్రెస్ లక్ష్యమా అని విమర్శించారు. హెచ్సియూలో ప్రకృతి విధ్వంసం చేసి యూనివర్సిటీ భూములను లాక్కున్న రేవంత్ ఇప్పుడు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీపై కన్నేశారన్నారు. యూనివర్సిటీలోని 50 ఎకరాలను లాక్కునేందుకు రేవంత్ ప్రభుత్వం స్కెచ్ వేసిందన్నారు. హెచ్సియూలో రేవంత్ సర్కార్ చేసిన దౌర్జన్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో అదొక మాయని మచ్చగా మిగిలిపోయిందన్నారు. ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాదా అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు చేస్తానని చెప్పిన మేలు అని విమర్శలు గుప్పించారు. రేవంత్ రియల్ ఎస్టేట్ దాహానికి ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలని ఫైర్ అయ్యారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని, యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి పోరాడతామని చెప్పారు. విద్య అనేది ఒకటి సొత్తు కాదని, అందరికీ అందించాల్సిన హక్కు అని చెప్పారు.